రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడులు పేర్కొన్నారు. మండపేట కరాచీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 67వ వర్ధంతిని విగ్రహాల ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడ్డాయర్ కొత్తపేట నుండి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం విగ్రహాల ప్రతిష్టకు భూమి పూజ చేశారు. అనంతరం ఆ వార్డు కౌన్సిలర్ ముక్కా మేరీ స్వరూపరాణి సుబ్రహ్మణ్యంలకు ఏడుది సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, కౌన్సిలర్ మంతపల్లి రవికుమార్లు దుస్సాలువాతో సత్కరించారు. వైస్ చైర్మన్లు వేగుల నారయ్యబాబు, పిల్లి గణేశ్వరరావు, సొసైటీ చైర్మన్ పెంకే గంగాధర్, సిరిపురపు శ్రీనివాస్ తదితర నాయకులు శంకుస్థాపన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరువురు నాయకులు దేశ ప్రజలకి ఆదర్శమన్నారు. వారి కొన్ని వర్గాలకే పరిమితం చేశారన్నారు. వారు గుర్తించండి పోయేలా మండపేట మెయిన్ రోడ్లో విగ్రహాలు నెలకొల్పారని అనుకునేవారమన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చొరవతో మున్సిపల్ అధికార పార్టీ కౌన్సిల్ ద్వారా కార్యరూపం దాల్చిందన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు విగ్రహాల ప్రారంభోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున మన రాజ్యాంగ రూపకర్త అత్యంతం ప్రియమైన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే రోజున ఆయనే మన అందరికీ ఆదర్శం. ముఖ్యంగా కొన్ని వర్గాలకే నాయకుడి కింద, కొన్ని వర్గాలకే ఆయన సంబంధించిన కింద చిత్రీకరించారు ఇప్పటివరకు. ఎక్కడైనా సరే ఈ మెండపేటలో అలా కాదని ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుకుంటానే ఉన్నాం, కానీ అమల్లోకి రాలేదు. ఇవాళ తోట తుమ్మిత్రులు ఎమ్మెల్సీ గారు ఆయన ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలని చెప్పి ఆ మున్సిపల్ కౌన్సిల్ కానీ, కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులు, ముఖ్యమైన నాయకులు, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ బీసీ నాయకులు అయితేనా అందరూ కూడా జగజ్జీవనరావు గారి విగ్రహం కూడా తీసుకురావాలి. అంబేద్కర్ గారు, జగజ్జీవనరావు గారు ఇద్దరే పెట్టాలి, ఊరు నడిబొడ్డులో పెట్టాలి అని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. దానికి అనుగుణంగా ఇవాళ ఇక్కడ శంకుస్థాపన జరుగుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఏదైతే విగ్రహాలు రూపకర్త అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వడయార్ గారు వచ్చి అప్పగించడం జరిగింది. మన త్రిపుత్రుడు గారు, ఈ నాయకులు అందరూ వెళ్ళి చూసి సెలెక్ట్ చేశారు. మన రిపబ్లిక్ డే సందర్భంగా అంటే ఆ రోజుని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి నెల 27వ తారీఖు నాటికి 26వ తారీఖు నాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, బాబు జగజ్జీవనరావు గారిని మరి మండపేట నడిబొడ్డున ఉండాలి అనేటువంటి ఉద్దేశం మరి ఎస్సీ బీసీ సోదరులందరూ కోరిన దాని మీద మన ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారి చొరవతో మండపేట నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవనరావు గారు ఉండాలని మరి ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారికి, ఎస్సీ బీసీ యావత్ ప్రజానీకం అందరం కూడా ఎమ్మెల్సీ తోట తిరుమూర్తుల వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా ఎస్సీ బీసీలు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రకారం ప్రజానీకానికి తెలియజేయగా ఈరోజు మండపేట నియోజకవర్గంలో మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 67వ జయంతిని వర్ధంతిని పురస్కరించుకుని మన మండపేట నడిబొడ్డున యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి విధంగా అంటే అంబేద్కర్ గారిని కానివ్వండి, బాబు జగజ్జీవనరావు గారిని ఎప్పుడు ప్రజలంతా కూడా ఒక కమ్యూనిటీకి నాయకుడిని చేశారు. కానీ వారు యావత్ ప్రపంచ నాయకులు, ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దగినటువంటి నాయకులు మన రాజ్యాంగ రూపకర్త. అటువంటి రూపకర్త యొక్క ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి జగజ్జీవనరావు గారు కూడా ఎంతో ధన్యులు. వారిద్దరి యొక్క విగ్రహాన్ని కూడా మండపేట నడిబొడ్డున పెట్టాలి. మండపేట ప్రజలకి కాకుండా జిల్లా ప్రజలకు అందరికీ కూడా నాయకులు ఆదర్శంగా ఉండాలని తోట తిరుమూర్తులు గారి యొక్క నాయకత్వంలో మరి ఈ విగ్రహాన్ని మన సోదరులు అంతా కూడా ఎస్సీ సోదరులు ఉండండి, బీసీ సోదరులు అందరూ కూడా మరి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలి. దీనికి ఎవరైతే బాగా మనకి విగ్రహాలు కనపడతాయి అని అందరూ కూడా అన్ని క్యాస్ట్లు ఇది ఈ విగ్రహాలకు రూపకర్త ఎవరైతే బాగుంటుందనుకుంటే మరి ఇక్కడ దగ్గరలోనే మనకి వడయార్ గారు చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్నో
పెద్ద పెద్ద మంది విగ్రహాలు తయారు చేసినటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడి యొక్క చేతుల మీదుగా మరి ఇక్కడ ఈ విగ్రహాలు తయారు చేయడం అంటే మన అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ మరి ఆ విగ్రహాలకి ఈ రోజున మండపేట నడిమి రోడ్డులో ఎక్కడైతే బాగుంటుందో చూసి దానికి శంకుస్థాపన చేస్తానికి వచ్చినటువంటి వడయార్ గారికి, సోదరు రాజబాబు గారికి, అలాగే ఇతర నాయకులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ విగ్రహాలు ఇక్కడితోనే కాకుండా యావత్ రాష్ట్రం అంతా కూడా నడిపొడ్డుకు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా అవనివ్వండి, కానీ ఇది పార్టీలకి సంబంధించినటువంటి విషయం కాదు. యావత్ దేశ ప్రజలందరూ కూడా ఇటువంటి మహనీయుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మహానాయకులు తప్పించి వీరి యొక్క మాదిగా క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు మట్టుకు కాదు. అంటే వారి కులాల నాయకుడు కాబట్టి అభిమానిస్తారు, వాళ్ళు అభిమానించడంలో తప్పేమీ లేదు. కానీ వారితో పాటు సమానంగా అన్ని కులాల వారు కూడా మనం అందరం అభిమానించదగినటువంటి నాయకులు వారి యొక్క ఆశయాల్లో మనం అడుగేసి ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ఇంత మంచి చక్కటి అవకాశాలు